ఒక ఆయనే రోడ్డు పక్కకు బోర్ల బొక్కల వాడు ఉన్నాడు. రోడ్డు మీద బండి ఉన్నది. చాలా సేపటి సంది కదలకుండా అట్నే ఉన్నాడు. అట్లకెళ్ళి పోయేటోళ్ళు అయ్యో ఆయనకేమైందో, ఎవరన్నా జీవి తీసి ఈడ వాడేసిపోయారో ఏందో అనుకోని ఆ తొవ్వ పొంట పోయేటోళ్ళంతా మస్తు భయపడ్డారట. ఇక మర్డర్ అయితే పోలీస్ కేసులు అయితే మనకెందుకు అని ఎవ్వరి దగ్గరికే పోలేదట. పోలీసు వాళ్ళకైతే ఎవరో ఒకరు మతలావి ఇచ్చిర్రట. ఇక పోలీసు వాళ్ళు శవాల బండి వేసుకొని స్పాట్కు చేరుకున్నారు. కానీ అక్కడైన ట్విస్ట్ చూసి ఓర్ని దుంపదేగా మీరెక్కడ దొరికిర్రా బాబు అని మస్తు ఫీల్ అయ్యారట. ఇంతకాడ ఏమైందంటారు మరి? ఈడ చూడు రే పాపం ఒక ఆయన బురదల రోడ్డు పక్కకు బోర్ల బొక్కల పడ్డాడు కదా, బండి కూడా మీదనే ఉన్నది. ఎవరైనా చంపి ఈడ పడేసిపోయిరా ఎట్లా? పాపం మనిషి చూస్తే పడుసు మనిషి లెక్కనే ఉన్నాడు. ఏమైందో గిట్ల ప్రాణం తీసిపోయిరు కావచ్చు అని అనిపిస్తున్నది కదా ఈడున్న మనిషిని చూస్తుంటే. నాయన అవతారం సాలిచ్చు లేవ్విగా అది చూసిరా. ఇంతకు ముచ్చట ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్న ధనోరా బంకీరే అనే ఊరోళ్ళు ఇట్లా వడున్న మనిషిని చూసి పాపం ఈడెవలో చచ్చిపోయినట్టున్నారని చెప్పి పోలీసు వాళ్ళ ఫోన్ కూడా చేసిరు. పోలీసు వాళ్ళు మర్డర్ కేసు ఉన్నట్టున్నదని శవాల బండి వేసుకొని క్లూస్ టీమ్ తోటి స్పాట్కు చేరుకున్నారు. ఇక బాడీని లేపి బండ్లెక్కిద్దామని సిబ్బందులు దగ్గరికి పోయే వరకు దెబ్బకే లేచి నిలబడ్డాడు. ఇక బాప్రే సచ్చిన శవం లేచింది దయ్యం దయ్యం అనుకుంటా ఊరోళ్ళు కొందరు దూరం ఉరికిరట. లేచినోడిగా నాగంబాబు మెలికలు తిరిగినట్టు మెలికలు తిరుగుకుంటా సార్ నేను బతికే ఉన్నా సార్ ఏడికుండా అవుతున్నాను అనుకుంటా మంచిగా లేచి నిలుచుండే వరకు పోలీసు వాళ్ళు టోపీలు తీసి నెత్తికొక్కున్నారు. ఎవరు వ్యాను గీడేందుకు బోర్ల బొక్కల వన్నావు అని అడిగే వరకు సార్ సార్ నాది పొక్క పొంటురే సార్ జరియాల ఎక్కువ అయినా కొంచెం డోస్ ఎక్కువైంది అంతే. ఒంటేలకు వస్తే బండి పోసుకున్నా ఆయనతో రిమ్మలు అటే జారిపడ్డా సార్ అట్లనే నిద్రపోయినగా అని చెప్పిండడా. సోడిగా ఎంత పని చేసి బోర్ల బొక్కల పడే వరకు నువ్వు పోయినవేమో అనుకొని శవాల బండి వేసుకొని వస్తేవి సోయి సొంపు బట్టబాత లేకుండా గంతగన దావుడేమిటికిరా అని సొట్లు పెట్టిగో ఆ మూతి కడుకొని నిన్ను నీళ్ళు తాగు అని చెప్పి మంచి నీళ్ళు ఇచ్చిర్రు. ఇట్లా వారిని ఎవరని చూస్తుంటే ఇంటికి పోయేటట్లేవు కానీ పా మా బండ్లని ఇంటికాడ దింపొస్తాం ఏ ఊరో చెప్పు ఏనో ఇల్లు అని చెప్పి అయితే పోలీస్ బండ్లని ఎక్కించుకొని పోయి ఇంటికాడ వడగొట్టారు. ఇక ఊరోళ్ళంతా అమ్మో చచ్చిపోయిన మనిషి లేచి వచ్చిండు కదా అని చెప్పి పుకారు పుట్టించి తాయిపడ్డ అయినా చూసి దయ్యం అన్నట్టే గజం అంటున్నారట. చూస్తురా తాగుబోతోళ్ళతో తమాషాలు ఇట్లుంటాయి.